హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మాకిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది టైం కాని టైంలో కాలం కాని కాలంలో ఏంటి ఈమె పోస్ట్ చేసింది అని. అవునండి, ఇది మా పొంగల్ వీడియో. నేనైతే ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. దీనికి రీజన్ మీ అందరికీ తెలుసు. ఒకటి ఏంటంటే ఆ టైంలో నా ల్యాప్టాప్ అయితే పాడైంది. సో నా వీడియోస్ అన్నీ కూడాను అందులోనే ఉండిపోయాయి. అండ్ దట్టు అక్కడి నుంచి మేము వచ్చిన తర్వాత ఊరికి వచ్చాక నాన్నగారి హెల్త్ అయితే బాగాలేదు. సో మేము హాస్పిటల్లోనే ఉంటున్నాము. కాబట్టి నాకు లాస్ట్ 4-5 మంత్స్ నుంచి అస్సలైతే వీడియోస్ ఎడిట్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ కుదరలేదు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. టైం కాని టైంలో అదేదో అన్నట్టు సామెత ఉన్నట్లు పండగ చేసిన ప్రసాదం పాచిపోయిన తర్వాత అన్నట్లు పండగ వీడియో అయితే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇది మా వేదు కనుక మేము చేసుకున్న ఫస్ట్ భోగిపళ్ళ పండగ. అందుకని చెప్పైతే మాకు గుర్తుగా ఉండాలి అని అండ్ మీ అందరికి కూడా చూపిద్దామని అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మేము మొదటి రోజు అయితే మార్కెట్కి వెళ్ళి మాకు ఏమేమి కావాలో అవన్నీ కొనుక్కున్నాము. అండ్ మాకైతే అక్కడ చెరుకులు దొరకవు కాబట్టి చెరుకులు అండ్ పువ్వులు అన్నీ కొనుక్కొని వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే వేదుకి భోగిపళ్ళు పోయడానికి బ్యాక్ డ్రాప్ అయితే ఇలా పెట్టి నేను డెకార్ చేసుకుంటున్నాను. సింపుల్ థింగ్, మనం బర్త్డేకి డెకార్ బెలూన్స్ అవి పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ గ్లూ స్టిక్స్ని అయితే యూజ్ చేసి ఇక్కడ నేను బ్యాక్ డ్రాప్ అయితే ఇలాగ బ్యాక్ సైడ్ అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. బట్ అదైతే చాలా టైం అయితే ఉండలేదు. కొద్ది టైం ఉండి పడిపోయింది అనుకోండి. మళ్ళీ అయితే కొంచెం థ్రెడ్స్లా కట్టి బయటకు అయితే ట్యాగ్ చేశాను. అండ్ దీని తర్వాత ఇలా అయితే సింపుల్గా ఒక బ్యాక్ డ్రాప్ పెట్టి అయితే చేసుకున్నాము. దాని తర్వాత వేదుకి అయితే కొత్త బట్టలు వేయాలి అని చెప్పారు, అందుకని అయితే వేసాము. అండ్ ఇది వేదుకి ఫస్ట్ భోగిపళ్ళ పండుగ. ఎందుకు అంటే నార్మల్గా ఫస్ట్ ఇయర్ కానీ లేదంటే థర్డ్ ఇయర్ కానీ లేదంటే ఫిఫ్త్ ఇయర్ కానీ అలా బేస్ సంఖ్యలో మాత్రమే భోగిపళ్ళు పోయాలంట. ఇక్కడ ఏంటి అంటే వేదుకి ఇప్పుడు థర్డ్ వచ్చింది, అందుకని పోస్తున్నాము. మరి ఫస్ట్ ఇయర్ ఎందుకు పోయలేకపోయాము అంటే వేదు పుట్టిన 1 మంత్ కాకముందనే మాకు భోగి పండుగ వచ్చేసింది కాబట్టి మేమైతే భోగిపళ్ళు పోయలేకపోయాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే నాకు నార్మల్ భోగి పళ్ళకి పోసే రేగుపళ్ళు అయితే మాకు దొరకలేదు. మాకైతే దగ్గరలో ఎక్కడ వెతికినా దొరకలేదు. అందుకని చెప్పైతే నేను ఇంకా పెద్ద రేగుపళ్ళని కొనుక్కున్నాను. అండ్ మన సాంప్రదాయం ప్రకారం ఏవేవి కలపాలో అవైతే కలుపుకున్నాను. బేసిక్గా మేమేంటి అంటే అక్షింతలు, పువ్వులు, రేగుపళ్ళు, చెరుకు గడ్డలు అండ్ నాణాలు వేసి కలుపుకుంటాము. ఇంతేనండి, ఇంతకు మించి మేమైతే ఏమీ వేసి కలుపుకోము. ఇంకా అలాగే కలిపి అయితే పెట్టుకున్నాను. దాంతోపాటు ఫస్ట్ టైం భోగిపళ్ళు పోసేటప్పుడు ఏంటి అంటే చాలామంది అండ్ ఆచారం ప్రకారం కూడా ఫస్ట్ అయితే బంగ్రే శ్రీకృష్ణమూర్తి ఉంటారు కదా, దానికైతే పొయ్యాలి అని చెప్తారు. బట్ నా దగ్గర అది లేదు, అంటే బాల శ్రీకృష్ణుడు అయితే లేదు. అందుకని చెప్పి ఇలా ఆ రూపాన్ని మేము తలుచుకుంటూ ఇలా శ్రీకృష్ణుడికి ప్రతిరూపంగా నెమలిపించాన్ని పెట్టి దానికే పూజ చేసుకొని దానికే మేమైతే మొదటగా భోగిపళ్ళు అయితే పోసుకున్నాము. అండ్ కుడివైపు 3 సార్లు ఎడమవైపు 3 సార్లు తిప్పి భోగిపళ్ళు పోయాలి అని చెప్తారు. అలాగే ఫస్ట్ శ్రీకృష్ణుడికి 3 సార్లు భోగిపళ్ళు పోసాక మా వేదు కన్నకి కూర్చోపెట్టి బొట్టు పెట్టాను. అలా బొట్టు పెట్టి తర్వాత అయితే భోగిపళ్ళు పోసాము. మొదటగా అయితే తల్లే పోయాలంట భోగిపళ్ళు అనేది. సో అందుకే ఫస్ట్ టైం అయితే నేను భోగిపళ్ళు పోసాను. మా వేదు కన్నకి ఇదంతా చాలా కొత్తగా అనిపించింది అండ్ వాడైతే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు. ఇంకా వేదు కన్నకి నేను 3 టైమ్స్ భోగిపళ్ళు పోసాక వాళ్ళ నాన్నగారు పోసారు. అండ్ భోగిపళ్ళు పోసేటప్పుడు కొత్త డ్రెస్ ఉండాలంటే ఇంకా అప్పటికప్పుడైతే వెళ్ళి తీసుకొచ్చాను నేను. తీసుకొచ్చి అయితే పోసాము. అంటే మాకు ఫస్ట్ తెలియదు భోగిపళ్ళు పోసేటప్పుడు కొత్త డ్రెస్ ఉండాలని, అప్పటికప్పుడు వెళ్ళి అయితే ఇంకా తీసుకొచ్చాము. అండ్ సెకండ్ అయితే వాళ్ళ నాన్న పోసారు భోగిపళ్ళు. ఇంకా మేము ఎవరికి పిలవలేదండి, ఎందుకంటే మేము ఆ ముందే ట్రిప్కి వెళ్ళి వచ్చాం కదా, సో మాకు ఎవరికి పిలిచే టైం లేదు. అండ్ మాకు ఇక్కడ అంత రిలేటివ్స్ ఏం లేరు. మా హస్బెండ్ యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి పిలిచే టైం అయితే మాకు లేదు, అందుకని మేము పిలవలేకపోయాము. ఇంకా మేమే భోగిపళ్ళు పోసేసి వేదు కన్నకైతే హారతి ఇచ్చేసాను లాస్ట్గా. ఇంకా హారతి ఇచ్చేసి అయితే మాకు తెలిసిన విధంగా ఆ విధంగా అయితే మేము భోగిపళ్ళు పోసుకున్నాం వేదుకి. అండ్ మా సంక్రాంతి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ కొన్ని ఓల్డ్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి, ఏమీ అనుకోవద్దు. అప్పట్లో అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.